దేశాల్లో సుమారు ప్రోగ్రామ్స్ ఇచ్చిన వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇలా ప్రోగ్రామ్ ఇవ్వడానికి జేఎన్టీయూ ఒక వేదిక అవడం నిజంగా మనందరి యొక్క అదృష్టం. కూడా వియన్నా సిటీని మ్యూజిక్ సిటీ ఆఫ్ ది వరల్డ్ అంటారు. 10,000 నుంచి 15,000 రూపీస్ అది ఫీజు ఉంటుంది. కరెక్ట్గా గంట ప్రోగ్రామ్, మధ్యలో 15 minutes బ్రేక్ ఇస్తుంది. యూ హ్యావ్ టు పే 10,000 to 15,000 రూపీస్ పే చేయాలి. నేను పే చేసి విన్నాను కూడా. ఎందుకు చెబుతున్నానంటే దానికి సమానంగా ఇంకా కొంచెం గొప్పగానే ఈ ప్రోగ్రామ్ ఉంది. కాకినాడలో ఉన్న సంగీత సాహిత్య ప్రియులందరూ ఇక్కడే ఉన్నట్టుగానే కనబడతారు. సంగీత సాహిత్య కళావిహీన పశువు అన్నారు. అంటే ఎవరికైతే ఎంత లెవెల్లోకి వెళ్ళినా సరే సంగీతం పట్ల సాహిత్యం పట్ల అభిరుచి లేకపోతే, కాకినాడ హీరో రావు గోపాలరావు చెప్పినట్టుగా కూసింత కళాపోషణ లేకపోతే మడిసికి గొడ్డుకి తేడా ఏముందన్నదే ఆ తెలుగు డైలాగ్ అన్నమాట. చాలా బాగుంది. 100 దేశాల్లో సుమారు ప్రోగ్రామ్స్ ఇచ్చిన వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇలా ప్రోగ్రామ్ ఇవ్వడానికి జేఎన్టీయూ ఒక వేదిక అవడం నిజంగా మనందరి యొక్క అదృష్టం. వరల్డ్లో ఉన్న 194 దేశాల ఫ్లాగ్స్ మీరు చూస్తున్నారు. 194 దేశాల్లోనూ కూడా వియన్నా సిటీని మ్యూజిక్ సిటీ ఆఫ్ ది వరల్డ్ అంటారు. అక్కడ ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి మ్యూజిషియన్స్ అందరూ కూడా బీథోవెన్, మొజార్ట్, బ్రామ్స్, షూబర్ట్ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ అక్కడే రాణించారు. వాళ్ళ సమాధులు కూడా అక్కడే ఉంది. ఐ హ్యాడ్ ది గుడ్ ఫార్చ్యూన్ టు విజిట్ ఆల్ దేర్ టూమ్స్ ఆల్సో. అక్కడ ఈ మొజార్ట్ వీళ్ళు ఎక్కడైతే ప్లే చేశారో, ఏ హాల్లో అయితే ప్లే చేశారో అదే హాల్లో మనం కూర్చుని ఇవాళ ప్రోగ్రామ్ జరుగుతుంటే మనం వినొచ్చు. మనకి సుమారు 10,000 నుంచి 15,000 రూపీస్ అది ఫీజు ఉంటుంది. కరెక్ట్గా గంట ప్రోగ్రామ్, మధ్యలో 15 minutes బ్రేక్ ఇస్తుంది. యూ హ్యావ్ టు పే 10,000 to 15,000 రూపీస్ పే చేయాలి. నేను పే చేసి విన్నాను కూడా. ఎందుకు చెబుతున్నానంటే దానికి సమానంగా ఇంకా కొంచెం గొప్పగానే ఈ ప్రోగ్రామ్ ఉంది. అందరం ఒక 15,000 ఆ ఎంట్రన్స్ లో ఇచ్చి వచ్చి కూర్చున్నామనే మనం భావించవచ్చు. అంత అద్భుతమైన ప్రోగ్రామ్స్ అన్ని కూడా వీళ్ళు ఇలా చాలా చక్కగా చేయడం, మనం జేఎన్టీయూతో అసోసియేట్ అయ్యి మనం కూడా దీనికి భాగస్వాములు అవ్వడం చాలా మంచి ఆస్పెక్ట్. ఫ్యూచర్లో ఇంకా ఇంకా మనం ఇలాంటివి చేయడం చాలా అవసరం. ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కనుక మీరు చూస్తే ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది ఒక సబ్జెక్ట్, మ్యూజిక్ టెక్నాలజీస్ అనేది ఒక సబ్జెక్ట్, ఇంజనీరింగ్ టెక్నాలజీలో కూడా. సో మల్టీ డిసిప్లినరీగా ఉండాలి. దాని మూలంగా ఇలాంటి వాటి అన్నింటినీ కూడా మనం ఆస్వాదించగలగాలి. ఐ విల్ ఓన్లీ క్లోజ్ విత్ వన్ పోయం దట్ సేస్ సంసార విషవృక్షస్య ద్వే ఫలే అమృతోపమే కావ్యామృత రసాస్వాద సల్లాపః సజ్జనై సహ. ఈ ఈ జీవితం అనే విషవృక్షం, జీవితాన్ని మనం ఒక విషవృక్షంతో కనుక పోలిస్తే అందులో 2 ఫలాలు మట్టుకు అమృత తుల్యమైన ఉన్నాయిట. మిగతా అంతా కంపు చెత్తే. సంసార విషవృక్షస్య ద్వే ఫలే అమృతోపమే. ఒకటి కావ్యామృత రసాస్వాద, మంచి మంచి ఇలాంటి విషయాలని ఆస్వాదించడం. ప్రపంచంలో అత్యద్భుతమైన, అపురూపమైన, ఆనందకరమైన, వర్ణించగలవి కానీ ఆనందాన్ని ఇచ్చే గొప్ప గొప్ప విషయాలన్నింటి కూడా అవి మనకు అర్థం కావు. సంగీతము అంటే చాలా విషయాల్లో, ఈ డ్యాన్స్ అంటే సంగీతం, డ్యాన్స్, ప్రకృతి ఇవన్నీ కూడా మనకేం అర్థం అవ్వవు. బట్ ఆ అర్థం అవడంలోంచే ఒక రకమైన వర్ణించగలవి కానీ ఆనందాన్ని మనం అనుభవించవచ్చు. సో అలాగే ఇవాళ మనకి ఏంటి కాన్సెప్ట్ అనే లోతుల్లోకి వెళ్ళక్కర్లేదు, దాని బ్యూటీ దెబ్బతినేస్తుంది. ప్రతి భాషలోనూ బ్యూటీ ఉంటుంది, గ్రామర్ జోలికి వెళ్తే గ్లామర్ దెబ్బతింటుంది. అదేవిధంగా ఈ డ్యాన్స్ ఏంటి, ఇలా ఉంది, ఈ స్టెప్ అలా ఉండాలి, ఇవి అన్ని ఇంత గ్రామర్ డీటెయిల్స్లోకి వెళ్తే డీటెయిల్ ఇన్ డెవిల్ ఇన్ డీటెయిల్ అంటారు. ఆ డీటెయిల్స్లోకి వెళ్తే మనం దాన్ని ఎంజాయ్ చేయలేం. బట్ ఇందులో ఏ విధమైన డీప్స్లోకి వెళ్ళక్కల్లా మన హృదయం, మన మనస్సు అన్నీ కూడా ఆనంద పారవస్యంలో కొట్టుకుపోతూ ఉంటాయి. అలాంటి టైం మనందరికీ కూడా ఉండి తీరాలి లైఫ్లో. అప్పుడే మనం స్ట్రాంగ్ అండ్ స్టేబుల్గా ఉంటాం. వన్స్ అగైన్ చాలా ముఖ్యంగా స్టూడెంట్స్ చాలా మంది వాళ్ళ ప్రోగ్రామ్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు. దట్ ఇస్ ఎ వెరీ గుడ్ ట్రెండ్. జేఎన్టీయూ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ట్రెండ్ సెటర్స్.
ఇలాంటి ఆత్మ వాళ్ళు ఇంతలా పోషించారు అంటే చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ.